హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్ కుకింగ్ ఛానల్లో ఇవాల్టి మన రెసిపీ మడత కాజా. ఎంతో జ్యూసీగా స్వీట్ షాప్ స్టైల్లో ఉండే ఈ మడత కాజా రెసిపీని ఇప్పుడు మన వీడియోలో చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు మైదా పిండిని తీసుకోండి. తరువాత చిటికెడు సాల్ట్ను అందులో వేసుకోండి. తరువాత 3 టీ స్పూన్ల వరకు నూనెను అందులో వేసుకోండి. నూనెను వేడి చేయనవసరం లేదు, పచ్చి నూనెనే వేసుకోండి. తరువాత పిండి మొత్తాన్ని బాగా కలపండి. బాగా కలిపిన తరువాత ఈ విధంగా ముద్దగా వచ్చినట్లయితే నూనె సరిపోయినట్లు. తరువాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోండి. వాటర్ని ఒక్కసారిగా పోసేయకండి, కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోండి. పిండిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తరువాత పిండి తడి ఆరిపోకుండా కొంచెం ఆయిల్ను అప్లై చేసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 20 నిమిషాల తరువాత ఈ పిండిని 5 భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఈ విధంగా డివైడ్ చేసుకున్న తరువాత ఒక్కొక్క దాన్ని మనం చపాతీలా ఒత్తుకోవాలి. ముందుగా కొంచెం మైదా పిండిని వేసి ఒక్కొక్క పిండి ముద్దను ఒక్కొక్క చపాతీలాగా మనం రోల్ చేయాలి. వీటిని మనం చాలా పలుచగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ వీలైనంత పలుచగా మనం వీటిని రోల్ చేసుకోవాలి. ఇదే విధంగా 5 పిండి ముద్దలను పలుచగా రోల్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ విధంగా పలుచగా ఉండాలి. తరువాత చివరగా చేసిన చపాతీ మీద కొంచెం ఆయిల్ను వేసి చపాతీ మొత్తం బాగా అప్లై చేయండి. తరువాత దీని మీద మైదా పిండిని కానీ కార్న్ ఫ్లోర్ని కానీ చల్లుకోండి. కార్న్ ఫ్లోర్ని మనం చల్లినట్లయితే కాజాలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇదే ప్రాసెస్తో మిగిలిన 4 చపాతీలను కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. ఈ విధంగా మొత్తం చపాతీలను ఒకదాని మీద ఒకటి పేర్చిన తరువాత చివరి చపాతీ మీద కూడా పొడిపిండిని చల్లి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. ఈ విధంగా పొడిపిండిని చల్లుకుంటూ రోల్ చేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకున్న తరువాత ఎడ్జెస్ను మనం ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తరువాత నైఫ్తోనే కొంచెం ఘాట్లు పెట్టి కొంచెం నీటితో తడి చేయాలి. ఈ విధంగా చేసిన తరువాత 2 చివరలా ఉండే ఎడ్జెస్ను మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తరువాత ఈక్వల్ సైజులో ఉండే స్మాల్ పీసెస్ను మనం కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసి పక్కన పెట్టుకోండి. కాజాలను మనం 2 రకాలుగా చేయవచ్చు. చిన్న సైజులో ఉండే చిట్టి కాజాలను మరియు కొంచెం పెద్ద సైజులో ఉండే మడత కాజాలు. ఇలా కట్ చేసుకున్న తరువాత ఒక్కొక్క పీస్ను మనం ఇలా వేలితో కొంచెం ప్రెస్ చేయాలి. ఈ విధంగా చేసిన తరువాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతో కూడా ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తరువాత వీటిని పక్కన పెట్టుకోండి. తరువాత చక్కెర పాకం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోండి. అందులో 1.5 కప్పు చక్కెర, 1.5 కప్పు వాటర్ను వేసుకోండి. మనం పిండిని ఎంత తీసుకున్నామో చక్కెరను కూడా అంతే తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకోండి. కాజాలకి ఎటువంటి పాకం అవసరం లేదు. గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువగా ఉంటే సరిపోతుంది. ఇలా జిగురుగా ఉండాలి. ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టుకోండి. తరువాత ఒక ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఈ కాజాలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా అందులో డ్రాప్ చేయండి. కాజాలు ఈ విధంగా పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచండి. కాజాలు ఈ విధంగా పైకి తేలిన తరువాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. కాజాలు ఈ విధంగా ఫ్రై అయ్యి కలర్ మారిన తరువాత వీటిని తీసి షుగర్ సిరప్లో వేయండి. తరువాత మిగిలిన కాజాలను కూడా సేమ్ ప్రాసెస్తో చేయండి. ఈ కాజాలు షుగర్ సిరప్లో వేసిన తరువాత 30 సెకండ్స్ ఉంచి తర్వాత బయటికి తీసేయండి. కాజాలను
షుగర్ సిరప్లో ఎక్కువసేపు ఉంచినట్లయితే కాజాలు మెత్తబడిపోతాయి. అందువల్ల షుగర్ సిరప్లో 30 సెకండ్స్ మాత్రమే డిప్ చేసి ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, మడత కాజాలు రెడీ అయిపోయాయి. వీటిని మనం తింటూ ఉంటే చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి, అచ్చం షాప్లో కొన్న విధంగానే. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. చిట్టి కాజాల రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, అది కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.